5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? పెద్ద ప్లానింగే. మేము చచ్చిపోయినా పర్వాలేదు. Oh my god, come on, what an action, what a performance, put your hands together everybody. మేము చచ్చిపోయినా పర్వాలేదు. మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం, లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. ఏదో తేడాగా ఉందంటే చూడండి అక్కడ ఏముందో. నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. చూడండి అక్కడ ఏముందో. ఎంతమంది జీవితాలు దాడుకుంటారు మీరు బెదిరించేయడం కాకపోతే ప్రజల్ని? మనోడు అనుకున్నారు కామాఖ్య ఆలయంలో మీరేం చేస్తున్నారు? మీరు చెప్తూ ఉన్నప్పుడు కామాఖ్య దేవాలయంకి సంబంధించి సెక్స్ కూడా అక్కడ ఒక పార్ట్ అని చెప్తూ ఉన్నారు. చెప్పు తీసుకొట్టండి సార్. ఫిజికల్ గా కలిసి భార్యాభర్తలు కలిసి దేవాలయానికి వెళ్ళండి. 1 year లో సంతానం ఏర్పడుతుంది. షూరా? 100%. వెళ్ళొచ్చిన వాళ్ళకి 1 year తర్వాత జరగకపోతే 2 నెలలు అటు ఇటు జరగకపోవడం అనే క్వశ్చన్ లేదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఆ తర్వాత క్వశ్చన్ లేదు, జరగకపోవడం అనే క్వశ్చన్ లేదు. అంత పవర్ఫుల్ అమ్మవారు. రెండోది మీరు అన్నారు సెక్స్ ఎట్లా అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? షూరా? 100%. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అమ్మవారి ముందు ఇట్లా హోమం దగ్గర పెట్టుకొని అమ్మవారు ఎదురుగా జరుగుతున్నటువంటి కార్యాన్ని చూస్తా ఉంది. బుద్ధి ఉందా? బుర్ర ఉందా?